సత్తుపల్లి సంబంధించినటువంటి ఈ 5 సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా ప్రధానంగా మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పాలి. మెజార్టీ స్థానాలు అరకొరగా 1-2 కొద్ది గొప్ప ఏదైతే బీఆర్ఎస్ కానీ లేదా అంటే సిపిఎం కానీ ఒకటారా ఉన్నప్పుడు కూడా మిగతా సంబంధించినటువంటి మొత్తంగా చూసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ప్రధానంగా ఏదైతే బట్టి విక్రమార్క 2 నియోజకవర్గాలని తను ఏదైతే ప్రధానంగా వైరా నియోజకవర్గం కానీ వైరా నియోజకవర్గంలో వైరా మున్సిపాలిటీని అట్లాగే మధిరా మున్సిపాలిటీ ఈ రెండింటి బాధ్యత తీసుకొని బట్టి విక్రమార్క విస్తృత ప్రచారం నిర్వహించాడు. ఆ 2 కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి ఉంది. దాంతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏదులాపురం మున్సిపాలిటీ సంబంధించినటువంటి తీసుకోవడం జరిగింది. తను దగ్గరుండి మొత్తం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఎంపిక అభ్యర్థుల ఎంపిక మొత్తం కూడా కసరత్తు చేసి ఏదైతే మొత్తం కూడా ఏదులాపురాన్ని కాంగ్రెస్ జెండా కూడా ఎగరేసేటువంటి మొత్తం అంటే క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. వాటితో పాటుగా ఏదైతే కల్లూరు కానీ అట్లాగే సత్తుపల్లి సంబంధించినటువంటి ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటిలో కూడా స్పష్టంగా కాంగ్రెస్ మెజార్టీ అయితే కనపడుతుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏదైతే సత్తుపల్లి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకొని అక్కడ కూడా కాంగ్రెస్ ని గెలిపించడం కోసం విస్తృత ప్రచారం కూడా నిర్వహించారు. ఏదైనప్పటికీ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటికే సత్తుపల్లితో పాటుగా అంటే ఏదైతే తుమ్మల తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంతో ఆడ కూడా క్లీన్ స్వీప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఏదైతే కొత్తగూడెం సంబంధించినటువంటి ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ లో కూడా దాదాపు 60 స్థానాలకు కూడా ఇప్పటికే మొత్తం కూడా ఎక్కువ మెజార్టీ స్థానాలు కూడా కాంగ్రెస్ కైవసం చేస్తుంది. దాంతో పాటు అచోరాపేట ఈ స్థానాలు కూడా కాంగ్రెస్ కు మెజార్టీ స్థానాలు రావడం జరిగింది. ఏదైనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు కాంగ్రెస్ ఏదైతే మొత్తం ఒక స్పష్టమైన మెజార్టీ తోటి కార్పొరేషన్ కానీ మిగతా 5 సంబంధించినటువంటి మున్సిపల్ ఏదైతే ఉన్నాయో వాటి మొత్తం కూడా కాంగ్రెస్ కైవాసం చేసుకోవడానికి క్లీన్ స్వీప్ చేయడానికి అయితే చేస్తున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. రవి, ఓవరాల్ గా బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ ఈ 2 పార్టీలకు సంబంధించి ఖమ్మంలో పరిస్థితి ఏంటి రవి? అసలు అంటే మనం ఏదైతే వెలువడిన ఫలితాల ప్రకారంగానే ఖమ్మంలో బీజేపీ అనేటువంటిది అసలు నామమాత్రం మాత్రమే ఉన్నది. దానికి కనీసం ఒక్క వార్డు మొత్తం కూడా 5 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా గెలవలేనటువంటి పరిస్థితి అయితే బీజేపీకి ఉన్నది. అయితే బీఆర్ఎస్ మాత్రమే కొంత గట్టి పోటీ అయితే ప్రతిపక్ష పార్టీగా బలమైన అంటే పోటీ ఇవ్వటం జరిగింది. అయితే కొన్ని స్థానాలు మాత్రమే ఏదైతే దాదాపు ఖమ్మంలో ఉన్నటువంటి 32 స్థానాలకు సంబంధించినటువంటి దాంట్లో 32లో కూడా కొంత మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ఒక 3-4 స్థానాలకు సరిపెట్టుకునేటువంటి అవకాశం ఉంది. మిగతా వాటిలలో కూడా అట్లాంటి పరిస్థితి ఉన్నది. అంటే పోటీ అంటే ఒక అంటే 32 స్థానాల్లో 2-3 స్థానాలకి పరిమితం అయిపోయింది. అయితే మిగతా చోట్ల కూడా ఒక బలంగా ఉన్నప్పటికి కూడా గెలుపు దిశగా వెళ్ళలేనటువంటి స్థితి అయితే బీఆర్ఎస్ ఉన్నది. ఇంకా సిపిఎం సంబంధించినటువంటిది ఏదైతే ఉందో సిపిఎం కొంత ఏదైతే బీఆర్ఎస్ తో పాటుగా సిపిఎం కూడా కొన్ని స్థానాలకు గెలవటానికి ఉన్నది. కానీ మెజార్టీగా అయితే కాంగ్రెస్ హవా అయితే ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ రవి. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాం, మీరు సిద్ధంగా ఉండండి. సో మొత్తానికి మరి పొలిటికల్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, అదే క్రమంలో 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. సో కౌంటింగ్ ప్రక్రియ అయితే సజావుగా కొనసాగుతోంది. సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అయితే మరి ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఎలాంటి సంఘటనలు చెదురుమదురు సంఘటనలు జరగడం విషయంలో కావచ్చు, సో అక్కడ మరి 200 మీటర్ల వరకు కూడా 163 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ కేంద్రాల నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా ఇక ట్రాఫిక్ సంబంధించి కూడా డైవర్షన్ ఏర్పాటు చేసిన పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ కొంత సెకండ్ పొజిషన్లోనే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం అయితే కాంగ్రెస్ లీడింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. సో 438 వార్డుల్లో కూడా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అదే క్రమంలో సుమారు 289 వార్డుల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో
ఆధిక్యతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సో మూడో స్థానంలో బీజేపీ కూడా సో 82 స్థానాల్లో కూడా కొంత మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇండిపెండెంట్లు కూడా 58 మంది ఓవరాల్గా మరి ఇండిపెండెంట్ అభ్యర్థులు కొంతమంది కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అదే క్రమంలో బీజేపీ